ఈరోజు మన బల్కింగ్ సీరీస్లో డే 43. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అడుగుతారు, బాడీ బిల్డర్లో ఫుల్ స్టేటెడ్ కాకపోయినా అట్లీస్ట్ నీట్ యావరేజ్ ఫిజిక్ మెయింటైన్ చేయాలంటే ఏం తినాలని. నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినా, కానీ ఏం తినకూడదని నా వీడియోస్లో చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తా చూడు. ఫస్ట్ది, అవాయిడ్ షుగరీ డ్రింక్స్. మార్కెట్లో దొరికే 99% ఆఫ్ డ్రింక్స్, బాటిల్ యూసెస్ ఇవన్నీ ప్యూర్ షుగర్, కలర్స్ అండ్ ఫ్లేవర్స్ ఉంటాయి. అంతేగాని ఇందులో రియల్ ఫ్రూట్స్ అసలే ఉండవు. వాటిని తీసుకుంటే ఇన్స్టెంట్ షుగర్ స్పైక్ అవుతుంది, ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, ఇంకా ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, బెల్లీ ఫ్యాట్ కూడా అసలు కరగదు. ఇంకా ఇంకోటి సెకండ్ నువ్వు అవాయిడ్ చేయాల్సింది రిఫైన్డ్ కార్బ్స్. రిఫైన్డ్ కార్బ్స్ ఏంటి అంటే వైట్ బ్రెడ్, మైదా, ఇంకా స్నాక్ ఐటమ్స్ ఇట్లాంటివి. ప్రాసెసింగ్లో ఫైబర్ అండ్ న్యూట్రియన్స్ రిమూవ్ చేస్తారు, సో బాడీ ఫాస్ట్గా అబ్జర్వ్ చేసి ఫ్యాట్గా స్టోరేజ్ చేస్తుంది. ఇంకా స్టమక్ ఫుల్నెస్ ఉండదు, ఎంత తిన్నా కూడా ఇంకా క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకోటి థర్డ్ది నువ్వు అవాయిడ్ చేయాల్సింది జంక్ ఫుడ్. డీప్ ఫ్రైడ్ పిజ్జాస్, బర్గర్స్, చిప్స్ అండ్ సమోసా ఇట్లాంటివి. ఇందులో హై ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, సోడియం కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాటర్ రిటెన్షన్ ఎక్కువ అవుతుంది, ఇంకా ఫ్యాట్ గెయిన్ అవుతుంది, డైజెషన్ కూడా స్లో అయిపోతుంది. సో బాడీ పఫీగా లుక్ ఉంటుంది, ఇంకా ఫ్లాట్ ఉంటుంది, ఇంకా మజిల్ డెఫినేషన్ అసలే ఉండదు. జిమ్లో నువ్వు ఎంతవరకు కూడా చేసినా కూడా రిజల్ట్స్ అసలే రావు. ఫోర్త్ది నువ్వు అవాయిడ్ చేయాల్సింది ఎక్సెస్ ఆల్కహాల్. బాడీ ఆల్కహాల్ని టాక్సిన్ లాగా ట్రీట్ చేస్తుంది, సో ఫ్యాట్ బర్నింగ్ షట్ డౌన్ అయ్యి స్లీప్ డ్యామేజ్ అవుతుంది, ఇంకా రికవరీ స్లో అయిపోతుంది, మజిల్ గ్రోత్ కూడా జీరో. నెక్స్ట్ డే ట్రైనింగ్ నువ్వు ప్రాపర్గా చేయలేకపోతావు. డైటింగ్ చేస్తూ ఎప్పుడో ఒకసారి చీట్ చేసేం కదా, కానీ నువ్వు రోజు చీటింగ్ చేస్తూ డైట్ చేసినావు అనుకో, అక్కడ నీ ప్రోగ్రెస్ అనేది జీరో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని ట్రైన్ స్మార్ట్. సరే అయితే ఉంటా, డే 44లో మళ్ళీ అడుగుతాం.